హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన అప్డేట్ అయితే వచ్చేసి ఇందిరమ్మల గురించి అనమాట. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ అనేది అవకతవకలు ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలు మాజీ చైర్మన్ వాళ్ళ భార్య పేరు అయితే రావడం అయితే జరిగిందనమాట. అది ఎందుకు వచ్చింది ఏందని చెప్పేసి పూర్తిగా అయితే డీటెయిల్గా చెప్తాను నేను. ఒకసారి అయితే వినండి మీరు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్లో నిర్వహించిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ న్యూడ్ చైర్మన్ భార్య వైశాలి రెడ్డి పేరు రావడం చర్చనీయమైంది. బుధవారం నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్లో పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్ ఇందిరమ్మ కమిటీ చైర్మన్ స్రవంతి రెడ్డి, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఇందిరమ్మ పథకానికి సంబంధించిన జాబితా పరిశీలనగా మాజీ న్యూడ్ చైర్మన్ భార్య చామకూర వైశాలి రెడ్డి పేరు రేకుల షెడ్డు రావడంతో అవాక్కయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్ స్రవంతి రెడ్డి మాట్లాడుతూ 43వ డివిజన్ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా జాగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికి రూపాయలు 5 లక్షలు సంబంధించిన 11 మంది ఎంపికైనట్టు తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 485 మంది జాబితాను అధికారులు సర్వే చేసి ఇచ్చారు. ఇందులో షూటీ చేయాల్సి ఉంది, కానీ మాజీ న్యూడ్ చైర్మన్ భార్య పేరు రావడంపై మండిపడుతున్నారు. రేకుల షెడ్డులో మాజీ న్యూడ్ చైర్మన్ భార్య వైశాలి రెడ్డి రేకుల షెడ్డులో నివసిస్తున్నట్టు అధికారులు సర్వే చేయడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. అది పారదర్శకంగా నిర్వహించిన సర్వే అధికారులు తూతు మంత్రంగా నిర్వహించి అనర్హులకు లబ్ధి చెందాలని చూస్తే ఊరుకునేమని హెచ్చరించారు. డివిజన్లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారో అని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరుపేద బలి కావద్దన్నారు. రేషన్ కార్డు ప్రక్రియలో కూడా అర్హులైన నిరుపేదలకును గుర్తించి అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జాబితాలో మాజీ న్యూడ్ చైర్మన్ పేరు రావడంపై మాజీ న్యూడ్ చైర్మన్ని అడ్డగా ఉద్యమంలో పోరాటం చేసి ఉద్యమకారులుగా ఇల్లు కేటాయించాలని ఉద్యమకారులుగా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. విచారణకు వచ్చిన అధికారులకు కూడా ఉద్యమకారుల జాబితాలో మాకు ఇల్లు కేటాయించాలని కోరామని మాజీ న్యూడ్ చైర్మన్ తెలిపారు. ఇదే అర్థం కావట్లేదు, మరి ఎలా ఎంక్వైరీ చేశారు ఏందని చెప్పేసి. మాజీ చైర్మన్ వాళ్ళ భార్యకైతే ఈ ఇల్లు కావాల్సిన ఫ్లాట్ ఉంది, జాగా ఉంది, కానీ మాకు రేకుల షెడ్లో మేము ఉంటున్నాము అని చెప్పేసి వీళ్ళైతే అప్లికేషన్ పెట్టుకున్నారంట. ఆమెకైతే రావడం అయితే జరిగిందంట. ఇది ఏందని చెప్పేసి వాళ్ళకే తెలియాలి. ఇది ఫ్రెండ్స్, ఇలా అవకతవకలు ఉన్నాయన్నమాట ఎంక్వైరీలో. మరి వీళ్ళకే ఇట్లా ఉంటే మరి ఇక ఎన్నెన్ని ఎక్కడెక్కడ అవుతున్నాయని మనకు తెలియదు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. జై హింద్.